అందరికీ నమస్కారం. వేమన పద్యామృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ఆణిముత్యము లాంటి పద్యమును గురించి చెప్పుకుందాం. కస్తూరియట చూడ కాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గురుతు ఈలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. నిజమైన గురువు ఏ విధంగా ఉంటాడో ఈ పద్యం ద్వారా తెలియజేశాడు వేమన. నిజమైన గురువు ఎలాంటి వేషం వేయడు, తల బోడిగా చేసుకోడు, రుద్రాక్షమాలలు ధరించడు, కాషాయ వస్త్రాలు ధరించడు, ప్రచార ఆర్భాట పటాటోపాలు అనేవి అసలే ఉండవు. ఈ వేషాల మాటున మోసాలు చేసేటువంటి దొంగ గురువులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి నిజ గురువు ఎప్పుడు కూడా వేషం వేయడు, మోసం చేయడు. అదే విషయాన్ని చెప్తున్నాడు. కస్తూరి ఎట చూడ కాంతి నల్లగా నుండు. కస్తూరి కాంతి నల్లగా ఉంటుంది, కానీ దాని పరిమళము గుబాళిస్తుంది. పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గురుతు ఈలాగురా. నిజమైన గురువు గురుతు కస్తూరిలాగానే ఉంటుంది. కస్తూరి కాంతి నల్లగా ఉన్నప్పటికీ దాని పరిమళము ఏ విధంగా గుబాళిస్తుందో, నిజగురువు సాదాసీదాగా మనలాగే అతి సాధారణమైనటువంటి, ఎలాంటి ఆడంబరము లేనటువంటి ఆహార్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎలాంటి ప్రచారాలు ఉండవు, ఆర్భాటాలు ఉండవు, ఆడంబరాలు ఉండవు. అతని స్వభావం ద్వారా, అతని గుణాల ద్వారా, అతని వ్యక్తిత్వం ద్వారా మాత్రమే అతడు అంతటా వ్యాప్తి కావడానికి అవకాశం ఉంటుంది. అంటే కస్తూరి పరిమళం లాగానే గురువు యొక్క, నిజ గురువు యొక్క వ్యక్తిత్వం కూడా ఆ విధంగా పరిమళిస్తుంది అని అంటాడు వేమన. అందుకని పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గురుతు ఇలాగుర. నిజమైనటువంటి గురువులు కస్తూరి పరిమళంలాగా, కస్తూరి లాగానే ఉంటారు. నేను గురువును, నా దగ్గరికి రండి, నేను ఇది చేస్తున్నాను, దీనికి ఇంత చందా ఇవ్వండి, దీనికి ఇంత అడ్మిషన్ ప్రవేశ రుసుము ఉంటుంది. ఇలాంటివి ఈ కమర్షియల్ టెక్నిక్ అనేటువంటి వ్యాపార దృక్పథం అనేది నిజ గురువుకు అసలే ఉండదు. ఎవరైతే తరించాలనే ఉద్దేశంతో, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో, ఆ తపనతో ఎవరైతే తన దగ్గరికి వస్తాడో, అలాంటి వ్యక్తిని తన శిష్యునిగా చేసుకొని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా తన దగ్గరికి వచ్చిన శిష్యుని ఒక జ్ఞానిగా తీర్చిదిద్ది అతన్ని జన్మ తరింపజేసే విధంగా చేస్తాడు. చేతిలో డబ్బులు పెట్టు, చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తా అనేటువంటి చాలామంది దొంగ గురువులు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులను మోసం చేసేటువంటి వాళ్ళు ఇవాళ ఎంతోమంది మనం మీడియాలో చూస్తున్నాం. మహిళా భక్తులపైన అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. ఎంతోమంది తనను నమ్ముకున్నటువంటి శిష్యులను మోసం చేసిన గురువులను చూస్తున్నాం. పెద్ద పెద్ద స్వాములుగా ప్రచారం కావించబడుతుంటారు, కానీ వారి వేషాలన్నీ కూడా ఇతరులను మోసం చేయడానికే. అసలు నిజమైన గురువు, నిజమైన తత్వవేత్త, నిజమైన ఆధ్యాత్మికవేత్తకు ఎలాంటి ఆడంబరాలు ఉండవు,
ఎలాంటి వేషాలు ఉండవు, ఎలాంటి వ్యాపార దృక్పథము ఉండదు. కాబట్టి నిజ గురువును కస్తూరితో పోల్చాడు. కస్తూరి కాంతి నల్లగా, అంటే సాదాసీదాగా పెద్దగా దాని పట్ల అంత ఆకర్షణీయత అనేది లేకపోయినప్పటికీ దాని పరిమళం అనేది గుబాళిస్తుంది. నిజ గురువులు కూడా పైకి సాదాసీదాగా మనలాగే మన మధ్యనే ఉంటూ సాధారణమైన మనుషులుగా కనిపిస్తున్నప్పటికీ వారి తాత్విక చింతన ద్వారా, వారి ఆధ్యాత్మిక శక్తి ద్వారా వారు అంతటా గుబాళిస్తుంటారు. మరింతగా తమ గుణగణాల ద్వారా వారు విశ్వవ్యాప్తం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిజ గురువుల ద్వారా మాత్రమే అంటే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది తరించే మార్గము ఉంటుందని వేమన ఈ పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. కస్తూరియట చూడ కాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వారి గురుతు ఈలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు.